నరసరావుపేట మండలం పమిడిపాడులో రైతన్న మీకోసం మన మంచి ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి ఎమ్మెల్యే అరవింద్ బాబు పర్యటించారు. గ్రామంలోని వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఓకే సార్. థ్యాంక్ యూ సీఎం సార్. అన్నదాత అన్నదాత ప్రభుత్వం నిర్వహించడం జరుగుతుంది. ఈ విషయాలన్నీ ఎలనినా ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది. అంటే ఇవాళ నర్సాపేట మండలం పౌడిపాడు గ్రామంలో మన వ్యవసాయ శాఖ ద్వారా ఎన్నో కార్యక్రమాలు పెట్టడం జరిగింది. ఎక్కడ ఏ గ్రామాల్లో కూడా మనం పెట్టట్లే. ఇది రైతులు ఎక్కువ ఉన్నారు, వ్యవసాయం ఎక్కువ ఉంది కాబట్టి ఇక్కడ మరి లాంగ్ ఫామ్ నుంచి కూడా సైంటిస్టులు కూడా వచ్చారు. ఆ రోజుల్లో మనం ఇక్కడ కార్యక్రమాలు 4 చేశాం. మళ్ళీ ఇవాళ వ్యవసాయ అధికారుల ద్వారా ఈ కార్యక్రమాన్ని చేస్తాం. అన్నదాత సుఖీభవ. అదేవిధంగా వాళ్ళ మన వెటర్నరీ అధికారులు కూడా రావడం జరిగింది. గాలికుంటి వ్యాధి రాకుండా, పశువులకి డీవార్మింగ్ ఒకటి, నులిపురుగులు లేకుండా ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నాం. అంటే ఎక్కువ కార్యక్రమాలు పౌడిపాడులో చేశాం మేము. అదేవిధంగా అర్బన్ హెల్త్ క్లినిక్ ఒకటి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. దాన్ని శంకుస్థాపన కూడా చేశాము. మరి దాన్ని కట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నాము. మార్కెట్ యార్డ్ చైర్మన్ కూడా మన పౌడిపాడు గ్రామంలోనే పోనాడు శ్రీనివాస్ గారికి ఇచ్చాము. అదేవిధంగా జనసేన నాయకుడు నర్సాపేట అసెంబ్లీ కన్వీనరు జులానీ గారు ఇక్కడే ఉన్నారు. అందరు నాయకులు ఇక్కడే ఉన్నారు. అభివృద్ధి పరంగా కూడా రేపు మే లోపల కొన్ని రోడ్లు వేయటానికి, ఈ కలవర్ట్లు కట్టడానికి, సైడ్ రేంజ్ కట్టడానికి కూడా పంచాయతీ రాజు నుంచి నిధులు వస్తాయి. అందుకని మే లోపల ఇవి కూడా ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నాం మనం. కాకపోతే ఏంటంటే మీరు అడగాలి, మేము చెయ్యాలి. మీరు వెంటబడి అడగాలి. అర్థమైందా? వెంటబడి అడగాల్సింది తప్పదు. ఎందుకంటే ఇక్కడ మనకున్న 58 గ్రామాల్లో అన్నింటిలో ఒత్తిడి ఉంటుంది. అట్లానే మా సర్పంచ్ గారు రామారావు గారు అడుగుతూ ఉంటారు. చాలా గ్రామాల్లో రోడ్లు వేయటం జరిగింది, టౌన్లో కూడా వేయటం జరిగింది. ఇక మిగిలిన గ్రామాల్లో రేపు మే లోపల అన్ని గ్రామాలకి ఏర్పాటు చేస్తాం తప్పనిసరిగా. మీరు అడిగినా అడగకపోయినా తమాషా పద్ధతిలో ఈ కార్యక్రమాలు చేస్తాం. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ చేయటం కోసం ప్రభుత్వం ఎటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తుందనేది మీ అందరికీ తెలియపరచడం కోసం రైతన్న మీకోసం అనేది కార్యక్రమాన్ని, వారోత్సవాల్ని నిర్వహించుకోవడం జరుగుతుంది. అలాగే అన్నదాత సుఖీభవ, పిఎం కిసాన్ 3వ విడత విధులు విడుదల చేయడం జరిగింది. వాటి గురించి, అలాగే ఎటువంటి కార్యక్రమాలని ప్రభుత్వం రైతు కోసం చేస్తున్నది అనే దాని గురించి మీకు తెలియపరచడం కోసం నిర్వహించుకోవడం జరుగుతుంది.